లారీ డ్రైవర్ని బెదిరించి అతని వద్ద నగదు, సెల్ ఫోన్లను తస్కరించిన ఘటనలో 2 నిందితులను విశాఖ జిల్లా గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు, ఏసీపీ డి లక్ష్మణరావులు వెల్లడించారు. ఈ నెల పోలీస్ స్టేషన్ ఏరియాలో కాన్ఫరెన్స్ హాల్లో హాజరైన ప్రియమైన పాత్రికేయ మిత్రులకు, సోదరమ్మలకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో మీటింగ్ పెట్టామంటే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే గాజువాకలో 2 దోపిడీ దొంగలని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు మీకు ముందుగా తెలియపరుస్తున్నాం. ఈరోజు కంప్లైంట్దారు 10/3/25 తేదీన ఉదయం 6 గంటలకు ఫిర్యాదుదారుడు సమందు శాంత ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన లారీ డ్రైవర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నట్టు, అదే రోజు తెల్లవారుజామున ఉదయం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో తన లారీ సర్దార్ నెస్ట్ అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలో పార్క్ చేసి ఉన్నప్పుడు 2 గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఆయన వద్దకు వచ్చారు. వచ్చి మొదటి వ్యక్తి ఏం చేశాడంటే రాళ్లతో లారీ అద్దాన్ని పగలగొట్టేసి, రెండో వ్యక్తి అతని కత్తితో బెదిరించి ముఖంపై పిడిగుద్దులు గుదిరించి కురిపించి బలవంతంగా లారీ డ్రైవర్ నుంచి సుమారు 2,000 రూపాయలు లాక్కున్నారు. అలాగే అతనికి సంబంధించిన మొబైల్ ఫోన్ కూడా లాక్కొని దుర్గానగర్ వైపు పారిపోయారు. 2 నేరస్తులు చూస్తే కూడా గుర్తుపడతానని కూడా తెలియజేశారు. అతన్ని గుర్తుపడతానని కూడా అతడి మొదటి వ్యక్తి పొడబాటి చుట్టూ ఉంటుందని మరియు అతను వారిద్దరిని కూడా గుర్తించగలనని మళ్ళీ చెప్పడం జరిగింది, గుర్తిస్తానని. తర్వాత ఈ సంఘటన గురించి పోలీస్ కంట్రోల్ రూము పోలీసు వారికి ఫోన్ ద్వారా కూడా 112 ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. చోరీ సొత్తు మొత్తం కూడా సుమారు 5,000 రూపాయలు సంబంధించిన పోలీసు వారు తెలుసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద దర్యాప్తులో భాగంగా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 2 కేసులు రిపోర్ట్ చేయడంతో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు శంకరభద్ర బాగ్జీ గారు, అలాగే శ్రీమతి కె లతామాధురి గారు డీసీబీ క్రైమ్స్ వారు, అలాగే డి లక్ష్మణరావు ఏసీపీ జోన్ క్రైమ్స్ వారు, సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ దాలిబాబు గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఎస్ఐ గారిని, వీళ్ళందరినీ కూడా మన్మథరావు గాజువాక సిబ్బంది ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాం. తరువాత ఈ క్రైమ్ టీంలో కూడా భాగంగా తమ దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాల గురించి ఉత్తమ ప్రతిభ కనబరిచి ముద్దాయిల గురించి పూర్తి సమాచారం సేకరించి నిన్న అనగా 12/3/25 తేదీన కనితి రోడ్డు వద్ద స్టీల్ ప్లాంట్కి వెళ్ళే దారిలో పాకల దగ్గర గాజువాక వద్ద 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిల పేర్లు A1గా ముద్దాయి పేరు సాది హరికృష్ణ, సన్నాపు ఉమాపతి, వయసు 23 సంవత్సరాలు, బ్లాక్ 3వ అంతస్తు, మదీనాబాగ్, పెదగంట్యాడ, గాజువాక, విశాఖ సిటీ, కాళికా వీధి. సొంత ఊరు ఇచ్చాపురం, శ్రీకాకుళం. గతంలో ఒక కేసు కూడా ఇతనికి ఉంది. క్రైమ్ నెంబరు 44/24 394 ఐపీసీ కూడా విశాఖపట్నం కూడా కేసు ఉంది. అలాగే రెండో ముద్దాయిగా ఉన్న ముద్దాయి గరికెన శివ, ఎలియాస్ ఛత్రపతి, సన్నాహు దేముడు, వయసు 24 సంవత్సరాలు, కులం వాల్బల్జ, అప్పికొండ, దేవాడ, పెదగంట్యాడ, విశాఖపట్నం అని 2 కేసులు కూడా ఉన్నాయి ఇతనికి. ముద్దాయిల యొక్క ఒప్పుదల మేరకు వారిద్దరి నుండి 2 కేసుల్లో కూడా
టీవీఎస్ రైడర్ బైకు, కత్తి, 2 మొబైల్ ఫోను, 1500 రూపాయలు క్యాష్ కూడా దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముద్దాయిల గురించి సమాచారం: ముద్దాయిలు ఇదివరకే నేర చరిత్రలు ఉన్నారని, వీరు చెడు అలవాట్లు కలిగి ఉండటం వల్ల సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒక వ్యక్తిని కొట్టి, లారీ అద్దాలు పగలగొట్టి దోపిడీ చేసి బెదిరించి మొబైలు మరియు డబ్బులు లాక్కోవడం జరిగింది. దీని మీద విశాఖ గాజువాక ప్రజలకు కానీ మీకు కూడా లారీ పార్కింగ్ నిర్మాణ ప్రాంతాల్లో కూడా లారీ యార్డ్లో పార్కింగ్ చేసుకోకుండా జాగ్రత్తగా పోలీసులు జాగ్రత్తలుగా విజ్ఞప్తి చేసాం. ప్రజలు కూడా కొంచెం సహకరించాలని తెలియపరుస్తున్నాం. అలాగే మన గౌరవనీయులైన విశాఖపట్నం సిపి గారు శ్రీ శంకరప్రద బాగ్జీ గారు, అలాగే గౌరవనీయులైన శ్రీమతి లతా మాధురి గారు ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము. వారందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ, పాత్రికేయులు మనం అందరం కూడా ముందుకు వెళ్ళి కొంచెం ప్రజలకు సహకరించాలని తెలియపరుస్తున్నాం. అలాగే రేపు ఏది పండుగ ఉందిగా, రేపు హోలీ పండుగ సందర్భంగా కూడా మన సిపి గారు ఆదేశాల మేరకు సిటీలో కూడా అన్ని చోట్ల కూడా భద్రత చర్యలు తీసుకుంటున్నాం. దొంగతనం జరగకోకుండాను, అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా భద్రతగా ఉండేది, దొంగతనం జరగకుండా చూసుకుంటాకి మేము క్రైమ్ టీంలు కూడా ఏర్పాటు చేసి దొంగతనం జరగకుండా చూసుకుంటా చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ అందరూ నమస్కారం. ఎక్కడండి? ఎంత? 90 తొలాలు. అది కేసు కట్టాము, అది దర్యాప్తు చేస్తామండి. త్వరలో పట్టుకుంటాం. దొరకలేదు, ఇంకా దొరకలేదు. మేము కూడా వెళ్ళి వాళ్ళకంతకి దుబాయ్కి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ వాళ్ళని కూడా దర్యాప్తు చేసాము. వాళ్ళకి కంప్లైంట్ని వివరాలను తీసుకొని బయట నుంచి ఎవరో వచ్చి 3-4 నైట్ పూట బయట నుంచి వచ్చేసి దొంగతనం చేశారు. ఏమండి? అవును. అయ్యే మేము అలాగే అదేం లేదు. వాళ్ళు ఇచ్చిన బంగారం వచ్చింది చేస్తున్నాం, అంతేగాని వేరే రకంగా మనం మార్పు చేయడానికి అవకాశం లేదు కదా. వాళ్ళు దొంగతనం రికవరీ చేస్తున్నాం. రికవరీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చేది అదే చేస్తాం, అంతేగాని మేము చేసింది ఏం కాదు. వేరే రకంగా కూడా అనుకోవచ్చు పబ్లిక్, అది కాదు, అదేం లేదు, అది కరెక్ట్ కాదు. రికవరీగా ఇస్తున్నాము. మీకు రికవరీ మేళ పెడుతున్నారు సిపి గారు, మేమందరం కూడా క్రైమ్ మేడం గారు కానీ మేమందరం క్రైమ్ పార్టీ అంతా కూడుకొని మీకు ఎప్పటికప్పుడే రికవరీ మేళాలో మనకి సిపి గారే అందజేస్తున్నాం. అది ఫ్యాక్ట్. అది అది పబ్లిక్ కూడా స్వీకరిస్తున్నారు. అది అవునా కాదు చెప్పండి మీరు. ఇదివరకు ఎక్కడా లేదు. అది టైంలుగా ఉన్నా సరే వాళ్ళ మీద ఉక్కుపాదం పెట్టి అరికెట్టేస్తాం. అది ఈ మధ్యకాలం అది అంటే అన్నింటిలో చాలా జరుగుతూ ఉంటాయి. అన్నింటిలో మేము రికవరీ కూడా చేస్తున్నాం. చేత వరకు మీరు పర్సంటేజ్ కూడా చూసుకున్నా అన్ని దొంగలు కూడా 90% పట్టుకుంటున్నాం. తెలిసిన వారు ఉన్నారు. అన్ని కేసులు కూడా పట్టుకుంటున్నాం.